ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము వడియాలు పెట్టబోతున్నాము. చూసేయండి వడియాలు ఎలా పెడుతున్నాము. ఇవైతే సగ్గుబియ్యం వడియాలు కవర్ పైన పెట్టాలి, చున్నీ అయితే దిగిపోతుంది అని చెప్పి కవర్ల పైన అయితే పెడుతున్నాం. చూడండి, ఈ ప్రాసెస్ కావాలంటే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవైతే పొడి చేసుకొని ఉడకపెట్టుకోవాలి. దాంట్లో పచ్చిమిర్చి పేస్ట్, అలానే కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాము. తగినంత సాల్ట్ వేసుకోవడమే. ఇవ్వండి, చూస్తున్నారా? లేదంటే మీరు ఓవర్ నైట్ సగ్గుబియ్యం నానబెట్టుకోవడం కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే మేము పోస్తాము సగ్గుబియ్యం వడియాలు. ఇవ్వండి, ఈ మాత్రం అయితే పోసుకోండి, ఎండేటప్పటికి చిన్న అవుతాయి. అయితే పెడుతున్నాము. ఫుల్ ఎండగా చూడండి, చిన్న కవర్కి ఎంత పెద్ద రాయిబెడ్లు కర్రలు పెట్టాము. రాయిబెడ్ తీసేసి ఎంత పెద్ద పోస్తున్నారో మా చెల్లెలు ఇద్దరు. కనిపిస్తుంది కదా, సగ్గుబియ్యం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం. ఈమె చూడండి ఎంత చిన్న స్పూన్తో పడుతుంది, అవి కూడా కర్రలకు వచ్చాయి. మీకు ఇప్పుడు స్పెషల్ అప్పడాలు చూపిస్తాను చూడండి. మీరు మీ లైఫ్లో చూసుండ్రి షేప్లు చూసారా? ఈమె చిన్న గరిటె, ఈమె పెద్ద గరిటె. ఎలా పోతున్నారు అసలు? ఏ రకం అప్పడాలు చెప్పండి? అది వడియాలు, సారీ. యాంగిల్లో కలిసిపోతున్నాయి అవి. చున్నీలో అయితే కింద దిగిపోతాయి అని చెప్పి ఇంక మేమైతే కవర్లో పోసుకున్నాం. పక్కన పిల్లకాయలు చూడండి గోల. ఏ అప్పడాలండి? సారీ, వడియాలు. ఇవి ఏ వడియాలండి? మా వడియాలండి. మీ వడియాలే. ఏ యాంగిల్లో అట్లా వడియాలు అనుకోవాలి అంటే మరి చిన్న చిన్నగా పెడితే పెద్ద అదే కలిసిపోతున్నాయి. కవర్లో అవ్వడం వల్ల కలిసిపోతున్నాయి. అందుకనేసి అప్పుడల్లా వేసుకున్నాం. తర్వాత తిరుపుకోవచ్చు తీసుకున్నాక తొందరగా ఆరిపోతాయి. కవర్ పైన అయితే వేసుకోండి. మా దగ్గర చిన్న కవర్లు ఉంటాయి కదా, సారీస్ కవర్లు ఉంటాయి కదా, ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు వస్తాయి కదా కవర్స్, అవి అయితే మేము వాటిపైన పెట్టుకుంటున్నాం. ఇవి చూడండి, మరీ కలుపుతుంది అప్పడం లాగా. పెద్ద సైజు వడియాలు ఇవి. ఇవి మధ్య మధ్యలో గ్యాప్ ఉంటే చిన్న స్పూన్తో పోస్తుంది. మీరు వడియాలు పెట్టేసుకున్నారా? ఇంతకీ పెట్టుకున్నారా లేదా కామెంట్ చేయండి. ఎన్ని రకాల వడియాలు పెట్టారో కామెంట్ చేయండి. మేము మొన్న గోధుమ రవ్వ వడియాలు పెట్టాం, ఇప్పుడు సగ్గుబియ్యం వడియాలు, ఇంకా నెక్స్ట్ వరిపిండి వడియాలు ఉన్నాయి. అంటే అదేనండి బియ్యం పిండి. అవి కూడా కొన్ని డేస్ ఆగితే పెట్టేస్తాం. పిండి ఆడించడానికి తీసుకెళ్ళాం, ఇంకా ఆడలేదు. ఇంకా కవర్లో ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ పోస్తుంది కూడా. ఈమె మధ్యలో నేను వీడియో ఆపేశాను, మళ్ళీ చెప్పండి. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరైతే ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. పెట్టేసాము, పెట్టలేదు మా చెల్లి అలా చెప్తుంది. ఇది ఏ షేప్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చెప్పండి. అదే ఏదో ఉంటది కదా, అదే ఆక్టోపస్ ఏదో సంథింగ్, అమీబా షేప్ లెస్. అసలు అదే ఏ షేప్లో తీసుకున్నా దాన్ని అమీబా అంటారు కదా, అలాగే ఇవి చూడండి వడియాలు డిఫరెంట్ షేప్లో. షేప్స్ ఇస్తాం, ఈవిడ తప్ప ప్రపంచంలో ఎవరు వేయరండి ఈ షేప్లు. అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.